మా ఫాదర్ వచ్చేసి ఆటో డ్రైవర్. సో బేసిక్‌లీ ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవరే అండ్ డాక్టర్ కొడుకు డాక్టరే అవుతారు. లాయర్ కొడుకు లాయరే అవుతారు. బట్ ఇప్పుడు మీ జర్నీ స్టార్ట్ అయింది. నా పేరు వచ్చేసి వినోద్ నాయక్ అండి. బేసికలీ నా జర్నీ స్టార్ట్ అయ్యింది మా డాడీతో పాటు ఒకప్పుడు ఆటోలో వెళ్ళినప్పుడు ఒక మూవీకి వెళ్ళాం. మేము బ్లాక్‌లో టికెట్ కొన్నాము. మా డాడీ వచ్చేసి తిట్టాడు నన్ను. ఆ రోజు మా డాడీ ఒక మాట అన్నారు. ఏది చేసినా, ఏం చేసినా నిజాయితీతో, నిబద్ధతతో చేయాలి. అప్పుడే మనం లైఫ్‌లో సక్సెస్ అవుతాము అనే ఒక మాట చెప్పారు. అప్పుడు మా డాడీ మోటివేషన్ అంటే మా డాడీకి ఈ రోజు వరకు కూడా నేను చెప్పలేదు. ఆ మోటివేషన్‌తోనే నేను ఇక్కడి వరకు రావడం. మన రియల్ ఎస్టేట్కి వచ్చేసి లొకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? చాలా మేజర్ రోల్ చేస్తుంది లొకేషన్ అనేది. ఫర్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ అఫోర్డ్ చేయలేని ప్రైస్లో ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. ఎకరా వచ్చేసి మనకి 100 కోట్ల పైననే పోయింది. మరి డబుల్ రిజిస్ట్రేషన్ అవ్వకుండా క్లయింట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి దానికి? మా కన్సల్టెన్సీ మేము ఒకటే చెప్తాము. డబుల్ రిజిస్ట్రేషన్ జరగని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రణాళికలతోని అప్రోడ్స్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. రిటర్న్ వచ్చేసి ఇక్కడ మీరు స్టార్ట్ చేశారా మళ్ళీ? జాబ్ చేస్తే డబ్బు సంపాదించలేము అని ఒక రీసెర్చ్లో నేను చూసిన. ఎందుకంటే నా ఫ్యామిలీలోనే అంటే మా రిలేటివ్స్లోనే చాలామంది వ్యాపారం చేసుకుంటూ అంటే వాళ్ళు ఎంత మంచి లైఫ్ని అనుభవిస్తున్నారు అనేది నా కళ్ళారా చూస్తున్నాను. లేదు ఇదంతా కరెక్ట్ కాదు, నేను యథావిధిగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిన తర్వాత నేను నా ప్రాంతంలోనే ఈయనలాగా ఎదిగి చూపెట్టాలి అనే ఒక థాట్ ప్రాసెస్. స్టిల్ రీసెంట్లీ కూడా కాల్ చేశాను అతనికి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు అక్కడి నుంచి నా మోటివేషన్ అనేది, నా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది.